మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బాపట్ల జిల్లాలో యువతి అత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వేగంగా దర్యాప్తు చేసి నిందితులను శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హోంమంత్రి అనిత ఘటనా స్థలికి బయలుదేరారు. ఉదయం ఈపురుపాలెంలోని రైలు పట్టాల వద్ద యువతి మృతదేహం కనిపించింది. శరీరంపై తీవ్ర గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక బాపట్ల జిల్లాలో యువతి హత్యకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు ఉదయం ఒక హత్య పట్ల సంచలనం కావడం జరిగింది. ముఖ్యంగా రైల్వే పట్టాలకు సమీపంలో ఒక యువతి మృతదేహం లభ్యం కావడం జరిగింది. ఆ యువతి మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత మృతదేహంపై ఘాట్లు అవన్నీ ఉండటంతో యువతి అత్యాచారానికి గురైందంటూ కూడా ప్రాథమిక సమాచారం ఉండటం జరిగింది. రైల్వే పట్టాల వద్ద ఉన్నటువంటి మృతదేహాన్ని తర్వాత కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ విషయం అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి రాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఆ హోంమంత్రి అనితాని ఇమీడియట్ గా ఆ ప్రాంతం వెళ్లి అక్కడ పరిశీలించి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే యువతికి సంబంధించి ఆ ఒంటిపై శరీరం పైన విపరీతమైనటువంటి గాయాలతోటి రైల్వే పట్టాల వద్ద మృతదేహం లభ్యం కావడం జరిగింది. దాన్ని ఆ మృతదేహానికి సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడ స్థానిక పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా దానిపై స్పందించి మీడియాలో రాని బయట తెలియని కానీ స్పందించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఆ యువత కుటుంబానికి న్యాయం చేయాలి. దానికి సంబంధించినటువంటి కేసు విషయాలు పోరా విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోవాలి. అది అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అని సమగ్ర సమాచారం కావాలంటూ కూడా కోరడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాలతోటి హోంమంత్రి అనిత హఠావుటిన అసెంబ్లీ నుంచి బయలుదేరి బాపట్ల ప్రయాణమై వెళ్ళడం జరిగింది. ఘటనా ప్రాంతానికి వెళ్లి అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఆ బాపట్ల జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించే పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక మహిళకు అన్యాయం జరిగితే ఆ ఇబ్బందులు ఉన్నాయే తప్ప అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని స్వతరగా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. అలా ఎలా జరిగింది ఏందనేది పూర్తి క్లారిటీగా తెలుసుకొని కేసులు నమోదు చేసి విచారణ చేయాలని కూడా కోరడం జరిగింది. శ్రీనివాస్, ఎంతసేపట్లోగా హోంమంత్రి అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? మరో 20 నుంచి 30 నిమిషాల లోపులోనే హోంమంత్రి అనిత అక్కడికి చేరుకోవచ్చు. ప్రస్తుతం అసెంబ్లీ నుంచి బయలుదేరి కూడా 15 నిమిషాలు అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే గనక ఈపురుపాలెం రైల్వే పట్టాల వద్ద జరిగినటువంటి ఘటనని అక్కడికి వెళ్లి పూర్తిగా పరిశీలించిన తర్వాత కానీ దానిపై ప్రభుత్వం తరఫున స్పందించే అవకాశం అయితే గనక ఉంది. అంటే శ్రీనివాస్, పోలీసులు అయితే అత్యాచారం అంటే హత్య ఈ యాంగిల్స్ లో చూస్తున్నారు. ఇంకా ఏ యాంగిల్స్ లో చూస్తున్నారు? కేవలం ఈ రెండిట్లో కాకుండా అంటే అక్కడ రైల్వే పట్టాలమ్మటి కనపడినటువంటి యువతి మృతదేహాన్ని చూసిన తర్వాత యువతిపై అత్యాచారం జరిగి హత్య గాయించబడినటువంటి ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడం జరిగింది. యువతి మృతదేహం పైన ఆ ఘాట్లు, శరీరం పైన దెబ్బలు, ఘాట్లు హింసించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ వైపునే ఆలోచన చేసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రాథమిక ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అసలు ఎవరు చేశారు, ఏ విధంగా జరిగింది ఏంటనే కోణంలో కూడా విచారిస్తున్న పరిస్థితి కనుక ఆ ఈపురుపాలెంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక ఉంది. అంటే ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్ గా, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి శ్రీనివాస్? అంటే ఈ రోజు ఉదయం 7:30-8 గంటల సమయంలో స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ విషయం బయటకు రావడం జరిగింది. అక్కడ ఆ విషయం పైన కూడా మా స్థానిక పోలీసులు చేరుకోవడం జరిగింది. అయితే గత రాత్రే ఈ ఘటన జరిగినట్టు కూడా ప్రాథమిక ఆధారాలు అయితే కనుక లభ్యమయ్యాయి. అంటే శ్రీనివాస్, కేవలం అంటే అక్కడ హత్య జరిగింది ఆ కోణంలోనే చూస్తున్నారు, అత్యాచారం జరిగి హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు. అంటే ఇది వేరే యాంగిల్లో ఎందుకు చూడట్లేదు? అంటే ప్రాథమికంగా ఆధారాలను బట్టే కేసు నమోదు చేసి విచారణ అయితే చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత గానీ ఏం జరిగింది ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక
ఇక్కడ జరిగినటువంటి యువతికి సంబంధించిన డెడ్ బాడీ దగ్గర వారి కుటుంబ సభ్యులు స్థానికులు వీళ్ళందరితో కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్న పరిస్థితి కనుక ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక కేసుని లోతైన విధంగా దర్యాప్తు చేయాలంటూ కూడా సీఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆ విధంగానే సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఆ డిఎస్పీ స్థాయి అధికారి ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే కనుక అంచనా వేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చిరాల సబ్ డివిజన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. సీతారాంపురం ఏరియాలో ఈపురపాలెం గ్రామంలో ఒక 21 years old అమ్మాయి మార్నింగ్ అరౌండ్ 5:30, 5:45కి ఇంటి నుండి బయటికి భూమికి రావడం జరిగింది. సో చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది. వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఈ ఇంటి దగ్గరే దొరికింది, రైల్వే లైన్ పక్కన. సో అమ్మాయికి చనిపోవడం అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రైల్వే పట్టాల దగ్గర దొరికింది. సో దాని మీద కేసు నమోదు చేసి ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అంతా విజిట్ చేశాను.